ఎక్కువగా ఎరువులు రసాయనాలను వాడాలి. అప్పుడే దిగుబడులు పెరగాయంతున్నాయని నమ్మకం. ప్రస్తుతం దేశంలో వ్యవసాయం చేయాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. దిగుబడులు ఏమైనా పెరిగాయా అంటే ఏటగాని తగ్గుతూ వస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కానీ ఓ రైతు మాత్రం రసాయనాలు యూజ్ చేయకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. అతను ఏ విధానాన్ని అవలంబిస్తున్నాడనేది విషయంపై 99 టీవీ స్పెషల్ స్టోరీ. అధిక లాభాల కోసం రైతులు విచక్షణ రహితంగా పంటలకు పిచికారీ చేస్తున్న పురుగుల మందులతో భూమి నిస్సారంగా మారుతుంది. మరోవైపు పెట్టుబడులు పెరుగుతున్నా దిగుబడి మాత్రం పెరగడం లేదు. అందుకే రైతులు పురుగుల మందులు అవసరం లేకుండా ప్రకృతి వైపు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువ సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు యూజ్ చేయకుండా పొలాల్లో బంగారు పంటలు పండిస్తున్నారు. ఇది దశపర్ణి కషాయము. 10 రకాల ఆకులతో దశపర్ణి తయారు చేస్తాము. దీనివల్ల పురుగులు, పెద్ద పురుగులు కానీ, నుసి పురుగులు కానీ, గుడ్డు ఉత్పత్తి కానీ ఆగిపోతుంది. పైర్లకు కొంత గ్రోత్ ప్రమోటర్గా కూడా పనిచేస్తుంది. మస్త్రం ఇది పొగాకు కషాయంతో ఎల్లిపాయలు, పచ్చిమిరకాయలు, తర్వాత కొన్ని రకాల ఆకులతో తయారు చేస్తాము. ఇది కూడా పెద్ద పురుగులకు పనిచేస్తుంది. పురుగులు చావనికి, తర్వాత కొంచెం మనకు ఈ గుడ్డు ఉత్పత్తి కూడా ఆగిపోతుంది. పంచగవ్యలో అత్యంత పోషక విలువలు ఉంటాయి. గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది. నుసి పురుగు చనిపోతుంది. దీంట్లో మనకు ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు, టెంకాయ నీళ్ళు, చెరుకు రసము, తర్వాత మనకు ఈ బూడిది గుమ్మడికాయలు, తర్వాత నాటు కళ్ళు వేస్తాము. దానివల్ల దీని ప్రాధాన్యత పెరిగి బాగా పోషక విలువలు ఉంటాయి. అత్యంత పోషకాలు ఉన్నాయి పంచగవ్య. తక్కువ మోతాదులో చేస్తే చాలదని ఎక్కువ మోతాదులో చేస్తున్నాము. అందుకోసమే మనకు ఒకసారి చేసుకుంటే ఒక 3 నెలలు 4 నెలలు అట్లా ఉంటుంది. అందుకు శ్రమ కూడా తగ్గుతుందనే ఉద్దేశంతో ఇవి చేస్తున్నాం. వేపగింజల కషాయము గుడ్డు, నార్వా అన్నీ చంపుతుంది. ఇది బాగా పనిచేస్తుంది. తర్వాత తెగుళ్ళకు బాగా పనిచేస్తుంది. ఇది చాలా బాగుంటుంది. ఆర్గానిక్ వ్యవసాయంలో చేయాల్సిన రైతులకు కావాల్సిన వర్మీ కంపోస్టు, తర్వాత ఈ కషాయాలు ఉంటాయి. ప్రకృతి వ్యవసాయమే కాకుండా ఆర్గానిక్ వ్యవసాయ రైతులను కూడా మనము ఆకట్టుకునే విధంగా వాళ్ళకి కావాల్సినవి ఇస్తుంటాము. పార్టల్లీ వ్యవసాయం చేస్తుంటారు. కొంత కెమికల్ వాడి, కొంత ఈ వర్మి కంపోస్ట్ వాడుతుంటారు. వాటికి కూడా ఇది ఉపయోగపడే విధంగా ఇది చేశాము. నంద్యాల జిల్లా గొస్పాడు మండలం జిల్లెల విలేజ్లో బాలమద్దిలేటి అనే రైతు 6 ఏళ్ల నుంచి దేశవాళీ విత్తనాలను వాడుతూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. ప్రకృతి వ్యవసాయం అంటే రసాయన రహిత వ్యవసాయమని అర్థం. తాను వేసే పంట సాగులలో ఏ రసాయనాలను వాడకుండా ప్రకృతితో సహజ సిద్ధంగా పంటలు పండిస్తాడు. ఏటా 10 రకాల దేశవాళీ విత్తనాలు వాడి పంటలను సాగు చేస్తూ అధిక లాభాలు గడుస్తున్నాడు. ఆయన విజయ రహస్యం అంటే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలా కూడా వ్యవసాయం చెయ్యొచ్చా అనే ఆలోచన అందరిలో వస్తుంది. 8.5 ఎకరాలలో 10 రకాల దేశవాళీ రకాల పంటలను సాగు చేస్తున్నాడు. వాటికి ఎలాంటి రసాయనాలను యూజ్ చేయలేదు. తానే సొంతగా ఎరువులను తయారు చేసి పంట పొలాలకు అందిస్తున్నాడు. పంట పొలాలకు ఏదైనా పురుగు పడితే తానే స్వయంగా కషాయాలను తయారు చేసుకుని పిచికారీ చేస్తున్నాడు. వేలకు వేలు పెట్టి క్రిమి సంహారక మందులను కొనడం ఎప్పుడో మానేశాడు. ప్రకృతి వ్యవసాయంతో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందుతున్నాడు. ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రధాన ఉద్దేశం రెండు విషయాలు. ఒకటి, రైతు కుటుంబాలను ఆరోగ్యంగా ఉంచడం. 2, ఈ భూమిని, ఈ నీరును, ఈ నేలను, ఈ గాలిని కలుషితం కాకుండా కాపాడడమే మన ఉద్దేశం. గ్లోబలైజేషన్ వల్ల ఎక్కువ కలుషితమైంది. ఇప్పటికే చాలా నష్టం వచ్చింది. వాటిని నివారించడం కోసమే కష్టపడి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేస్తున్నాం అంటే ఖచ్చితంగా రైతు కుటుంబాలను ఆరోగ్యంగా ఉంచడం కోసమే వ్యవసాయం చేస్తున్నాం. PMDS అంటే రైతుకు ప్రధానమైనది ప్రకృతి వ్యవసాయంలో ఈ పచ్చిరొట్టె ఎరువులు అంటే మనకు దాదాపు ఒక 20-30 రకాల విత్తనాలతో ఎరువు తయారు చేసుకోవడం, అంటే మన ఈ పచ్చిరొట్టె ఎరువు తయారు చేసుకోవడం. అప్పుడు భూమి బలపడుతుంది, భూమి ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఈ పచ్చిరొట్టె ఎరువుల వల్ల ఎక్కువ మొలక శాతం రావడం వల్ల గడ్డి జాతి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ప్రకృతి వ్యవసాయంలో ఈ PMDS వేసినామో, ఈ పచ్చిరొట్టె ఎరువులు వేసినామో, భూమి బలపడి చిన్నపాటి వ్యవసాయానికి కూడా ఈ తక్కువ జీవామృతము, ఘనజీవామృతంతో కూడా పొలాలు పండే అవకాశం ఉంటుంది. మాపిల్లె సాంబ బ్లాక్ రైస్ అనే పంట మొక్కలు 6 నుంచి 8 అడుగుల వరకు పెరుగుతుంది. ఈ బియ్యంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
మహిళలు, పురుషులు సంతానం సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కాలం నమ్మక్ బొద్దుని కాలం నాటి పంటని వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నాడు. ఈ రకం ధాన్యంలో చాలా పోషకాలు ఉంటాయంటున్నారు. దీన్ని తింటే చాలా శక్తివంతంగా తయారవుతారని తెలిపాడు. కాలపట్టి అంటే బ్లాక్ రైస్ పంట క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుందని తెలిపాడు. పుంగారు అనే పంట మహిళల్లో సంతానలేమి సమస్యలు దూరం అవుతాయని, సుఖ వ్యాధులు నయం అవుతాయని చెప్పాడు. ఈ రైస్ తినడం వల్ల చిన్న పిల్లలకు పోషకాలు ఎక్కువగా ఉంటాయన్నాడు. కులకర్ అంటే రెడ్ రైస్. ఈ పంట గర్భిణీలకు, పిల్లలకు, మహిళలకు డెలివరీ సమయంలో తినడం వల్ల నార్మల్ డెలివరీకి అవకాశం ఉంటుందని తెలిపారు. ముత్యాల వెరైటీ సెంటెడ్ వెరైటీ. ఇది చిన్నపిల్లలకు ఒక 6 నెలలు పెడితే హాస్పిటల్ అవసరం లేదు. మంచి పోషకాలు ఉంటాయి. తర్వాత 110 రోజుల పంట. ఇది ఎక్కువ కడప, చెన్నూరు, చిట్టిపుత్యాల బిర్యానీ అని ఫేమస్గా వాడతారు హోటల్స్ కానీ. మనకు కుటుంబంలో అందరూ ప్రశాంతంగా తినగలిగేది ఏమంటే చిట్టిముత్యాలే. పిల్లలకు పెడితే ఒక 6 నెలలు హాస్పిటల్ అవసరం రాదు. ఉదయం మనం పెరగన్నం తిన్నా రైతులు కష్టపడి బాగా పని చేసుకోవచ్చు. ఎక్కడ అలసట రాదు. బీపీ, షుగరు ఎన్ని రోగాలు ఉన్నాయి ఇది ప్రశాంతంగా తినొచ్చు. లైట్ ఫుడ్, బియ్యం గింజల సగమే ఉంటుంది. సెంటెడ్ వెరైటీ, బాగా సువాసన భరితంగా ఉంటుంది. తిన్నీకి అందరికీ అనువుగా ఉండే వెరైటీస్ కాబట్టి ఇది వేసాము. ఇది రైతులకు ఇవ్వడానికి కొంత ఇష్టపడతాం. శివుని సాంబా సన్న రకం వైట్ రైస్ తింటే మనుషులలో పోషక విలువలు పెరిగి బీపీ, షుగర్ వంటి వ్యాధులకు నివారిస్తుందని తెలిపాడు. శివుని సాంబా ఇది సన్న రకాలు 110 రోజుల పంట. ఇది అత్యంత పోషక విలువలు ఉన్నది. బీపీ, షుగర్ ఉన్న ప్రశాంతంగా తినొచ్చు. ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సన్న రకాలు తక్కువ రోజు టైము, ఎక్కువ మనకు ఎరువులు కూడా ఎక్కువ అడగదు. చాలా 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 తొందరగా వచ్చే పంటలు కాబట్టి రైతులకు విత్తనాలు ఇవ్వడానికి ఈరోజు నేను నీట్గా తయారు చేసి పెట్టాము. కుటుంబంలో బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఏమున్నా ఈ రైస్ తినొచ్చు. ఇబ్బంది లేదు. అత్యంత పోషకాలు ఉన్నాయి. మంచి ప్రశాంతంగా ఉంటుంది. అందుకనే ఈ సన్న రకాలు ఎంచుకున్నాము. ఇక కుజి పటాలియా అనే పంట రైస్ను తినడం వల్ల నిద్రలేమి సమస్యలకు దూరం అవుతాయని, బీపీ, షుగర్ వంటివి నివారించవచ్చని తెలిపాడు. నవర అనే పంట 120 వ్యాధులకు ఉపయోగపడుతుందని, ఈ మొక్కలను మొలక కడితే బియ్యం మొలకెత్తుతాయని తెలిపాడు. చిట్టి ముత్యాలు అనే పంట బిర్యానీకి స్పెషల్. ఇందులో పిల్లలకు పోషకాలు, రోగ నివారణ శక్తిని పెంచుతాయని తెలిపారు. ఇల్లపు సాంబా అనే పంట దేశవాళీ వెరైటీలలో అత్యంత ప్రాధాన్యమైనది. అత్యంత పోషకాలు ఉండే రైస్ అని తెలిపారు. బ్లాక్ రైస్లో వెరైటీ, బ్లాకులనే కాలపట్టి వెరైటీ. అత్యంత పోషక విలువలు ఉండేది. క్యాన్సర్ నిరోధానికి ఈ రైస్ ఉపయోగపడుతుంది. క్యాన్సర్ అనేది ఆర్గానిజాన్ని చంపుతుంది మనిషిలో. వాటిని డెవలప్ చేయడమే దీని పని. చాలా అత్యంత పోషకాలు విలువ ఉన్న రైస్ ఇది. కేరళలో అయ్యప్ప స్వామి టెంపుల్లో ప్రసాదం ఇచ్చేది ఈ రైసే. ఈరోజు మొన్న బనాన్పల్లిలో దాదాపు 400 మందికి రైసు పాయసం ఇచ్చాము. వాటి వల్ల ఎక్కువ ప్రజల్లో అవగాహన వచ్చి రైస్కు ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారు. ఈరోజు కూడా నంద్యాల అయ్యప్ప స్వామి టెంపుల్కు ఒక 50 కేజీల రైసు, బెల్లం ఇచ్చాము. వీటి వల్ల మంచి పోషకాలు ఉంటాయి. తర్వాత ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతోనే ఎక్కువ రైతులు తర్వాత కస్టమర్ తీసుకుంటున్నారు. మన రైతులకు కూడా ఎక్కువ సీడీనికి ఇది ఇష్టపడతాము. ప్రతి రైతింట్లో బ్లాక్ రైస్ ఉండాలా, పోషక విలువలు ఉన్న ఆహారం తినాల రైతు. ఈ వెరైటీస్ వచ్చేసి పుంగారు వెరైటీ. ఇది స్త్రీలకు పిల్లలు కాకపోయినా, తర్వాత బహిష్ట సమస్యలు ఉన్నాయి, తెల్లమైలు ఉన్న స్త్రీలకు గర్భసంచిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఈ రైస్ బాగా ఉపయోగపడుతుంది. స్త్రీ సమస్యలకు పిల్లలు కాకపోతే ఈ రైస్ ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే దేశవాళీ వెరైటీస్ వేయడమైంది. కాలనమ్మకు ఇది పూర్వ విత్తనము, మన తమిళనాడు విత్తనము. దీని స్పెషల్ ఏమంటే నర్సరీ గుడక సెంటెడ్ వెరైటీ. నర్సరీ గుడక వాసన వస్తుంది, సువాసన. తర్వాత ఇది బియ్యం గింజ బ్లాక్ ఉంటుంది, నీకు వడ్ల గింజ బ్లాక్ ఉంటుంది, బియ్యం వచ్చేటలకు వైట్ వస్తుంది. అన్నం వండితే మంచి సువాసన వస్తుంది. పూర్వ విత్తనం ఇది. మంచి పోషకాలు ఉంటుంది. బుద్ధుని కాలం నాటి విత్తనం అనేది మన పూర్వీకులు అంటున్నారు. బుద్ధుడు పోతపోతూ మనకు ఈ దేశం నుంచి వెళ్ళేటప్పుడు మనకి ఈ రైస్ ఇచ్చాడనేది వాడుకలు ఉంది. మంచి వెరైటీస్ ఇది. మేము ఫస్ట్ టైం వేయడం వల్ల ఎక్కువ వాటర్ పెట్టడం వల్ల కొంత పడిపోయింది. నెక్స్ట్ టైం బాగా పడకుండా వేసుకోనికి అవకాశం ఉంటుంది. ఇవి తినడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మంచి శక్తిగా తయారవుతారు. మన పూర్వీకులు ఉన్న విధంగా తయారు కావాలనే ఉద్దేశంతోనే ఈ వెరైటీస్ చేశాము. ఇది మంచి పోషకాలు ఉన్న వెరైటీస్ అని తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ప్రజారోగ్యం పెద్ద సమస్య అయిందని, అందరూ అనారోగ్యానికి గురవుతున్నారని, వీటన్నిటిని అధిగమించి వ్యాధులతో నివారించడానికి మన పూర్వీకులు ఏ వ్యవసాయం పద్ధతినైతే వాడారో అదే పద్ధతిలో దేశవాళీ వెరైటీ పంటలు పండిస్తున్నారని తెలిపాడు. భూమి కలుషితం అవ్వకుండా ఉండటానికి ఈ దేశవాళీ పద్ధతిలో పంటలను వేస్తున్నామని అన్నారు.
ఈ దేశవాళీ వెరైటీస్ వాడడం, పూర్వీకులు దేశవాళీ వెరైటీస్ వాడడం వల్లే ఎక్కువ రోజులు ఆరోగ్యకరంగా ఉన్నారు. అందుకోసమే మేము ఈ వెరైటీస్ వేస్తున్నాము. దాంట్లో భాగంగా ఇది మాపిల్లే సాంబ దాదాపు 6 నుంచి 8 అడుగుల హైట్ పెరుగుతుంది. ఇప్పుడు 4 నెలలు అయింది, 7 నెలల పైరు, ఇంకా 3 నెలలు ఉంది. ఫిబ్రవరిలో పంట వచ్చేది. ఇది తెలుగు రాష్ట్రాల్లో విజయరామ్ సార్ ఇది ఎక్కువ ప్రచారం చేస్తున్నాడు. తర్వాత దీని అవసరం పెరిగిందనే ఉద్దేశంతో ఈసారి వేయడం అయింది. ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, లేట్ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకు పిల్లలు కావడం కష్టతరమైంది. దానికి ఈ సొల్యూషన్ కోసమే ఈ రైస్ పండించడం అయింది. చాలా బాగుంటుంది. ఎక్కడ దీనికి సహకారం నాటేసి కలుపు తీసినాం, వాటర్ ఇచ్చుకోవడం తప్ప ఏం సర్వీస్ లేదు. ఇటువంటి మంచి వెరైటీస్ని మనం వేసుకోగలిగితే, పోషక విలువలు కలిగిన వెరైటీస్ వేసుకోగలిగితే కొంచెం ప్రజల ఆరోగ్యానికి కాపాడడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం.